Hi viewers, welcome back to my YouTube channel Cyber Satish. We visited Niagara restaurant near Chadargat early morning. వెళ్ళాము. డెలీషియస్ పాయాని టేస్ట్ చేయడానికి వెళ్ళాము. థరోలీ ఎంజాయిడ్ ద ఫుడ్. మీరు కూడా పాయా టేస్ట్ చేయాలంటే నయాగరా రెస్టారెంట్ కంపల్సరీ వెళ్ళండి. పాయా అనేది ఒక సాంప్రదాయ దక్షిణాసియా వంటకం. ప్రత్యేకించి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఫేమస్ ఇది. మేక కాళ్ళని ఉడికించి దాంతో తయారు చేస్తారు. మంచి స్మెల్ ఉంటుంది, సువాసన కలిగిన వంట. డిష్ స్మెల్స్ లైక్ వావ్. స్పెషల్ అకేషన్స్లో మాత్రమే తీసుకోవాలి. చలి రోజుల్లో అంటే ఎస్పెషల్లీ డిసెంబర్, నవంబర్, డిసెంబర్, జాన్ ఆ టైంలో దీన్ని టేస్ట్ చేస్తే మటుకు చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు ఇలా ఉన్నప్పుడు కూడా ఇది బాగా వర్క్ అవుతుంది. ఎందుకనంటే దీనిలో మంచి స్పైసెస్ వేస్తారు, వేడివేడిగా సర్వ్ చేస్తారు కాబట్టి. బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు చాలామంది, లంచ్గా కూడా తీసుకుంటారు. అయితే లంచ్లో స్టార్టర్స్ కింద తీసుకుంటారు. పాయా ఈజ్ ఏ హెల్దీ డిష్. ఎందుకంటే దీనిలో కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొల్లాజన్ గురించి మీకు తెలుసు, చాలా పాపులర్ థింగ్. ఇంటర్నెట్లో కొల్లాజన్ మీద చాలా వీడియోస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఘాటుగా ఉంటుంది. మీ టేస్ట్ బట్టి మీరు తీసుకోండి. ఎంటీ స్టమక్ తీసుకోవడం చాలా మంచిది. పాయా ఈజ్ అకేషనల్ ఫుడ్ ఐటమ్. ప్రతిరోజు తీసుకునేది కాదు, ఎప్పుడైనా 15 రోజులకి వన్స్ ఇన్ ఏ మంత్ ఒకసారి అలా తీసుకోవచ్చు. పాయాలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రకరకాల స్పైసెస్ వేయడం వల్ల వాటి సారం అంతా పాయాలోకి దిగుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. జాయింట్స్ బాగా స్ట్రెంథెన్ అవుతాయి పాయా తాగడం వల్ల. స్కిన్కి కూడా మంచిది. ఎందుకంటే దీనిలో ఇందాక చెప్పాను కదా, కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది. మనకైతే పాయా వచ్చేసింది, సర్వ్ చేశారు. టేస్ట్ చేస్తున్నాను, చాలా వేడిగా ఉంది. వావ్, చాలా బాగుంది పాయా. మజిల్ రిపేర్స్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకని జిమ్ చేసేవాళ్ళు లేదా కుస్తీ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళు రెగ్యులర్గా పాయా తాగుతూ ఉంటారు. వర్కౌట్ చేసిన తర్వాత దీన్ని తీసుకుంటుంటారు. పాయతో పాటు కాంబినేషన్స్ ఉంటాయి. రోటీ తీసుకున్నాను. ఇన్ జనరల్గా రైస్తో కూడా తీసుకుంటారు కొంతమంది. ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు విత్ రైస్తో తింటారు. డైజెషన్కి మంచిది పాయా. లిమిటెడ్గా తీసుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. కానీ స్టమక్ సెన్సిటివ్ ఉన్నోళ్ళకి మటుకు కొద్దిగా చూసుకోండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఇట్ మే ఇరిటేట్, మీకు బాగా కొద్దిగా స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఇరానీ వంటకాలలో మటన్ పాయా సూప్ని ఖర్దే పాయా అని కూడా అంటారు. వివిధ రకాల సుగంధభరితమైన దినుసులు వేయడం వల్ల మంచి సువాసన కలిగి ఉంటుంది. పాయాతో ఇచ్చే బ్రెడ్లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. అంటే గ్లూటెన్ కొంతమందికి పడదు, ఎలర్జెటిక్గా ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని తినండి. పాయాలో నాన్ లేదా రోటీ లేదా అన్నం లేదా సలాడ్ లేదా చట్నీ, క్రీమ్ ఉన్న పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా చట్నీ ఇట్లాంటి కాంబినేషన్స్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. నిమ్మరసం లైట్గా పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదండి పాయా గురించి. ఎర్లీ మార్నింగ్ తినడానికి బాగుంటుంది, వేడివేడిగా తినాలి. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి పాయా ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. నయాగరాలో పాయా ఈజ్ ఆసమ్. నయాగరా రెస్టారెంట్కి వెళ్ళి పాయా తినడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా హైదరాబాద్ విజిట్ అయితే పాయా తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.